హలో, హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న విల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ 11A అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ 11A లో 10 ఏలు పెట్టాను, మిగతా ఒక ఏ ఎక్కడ పెట్టాలని అడిగాడంట. దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది. వింటూ ఉండండి మిర్చి 98.3. ఇది చాలా హాట్ గురు. ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు? చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా. షాప్లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా, షాప్లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా? తెలియకపోతే ఎవరైనా కనుక్కుని వెళ్ళవయ్యా. సారీ సార్, కనుక్కుంటా. కొద్దిగా అడ్రస్ చెప్తా. ఫాలో మీ. ఏంట్రా దింగోలా? ఇలా అయితే ఈ రోజు ఇంకింటికి వెళ్ళినట్టే. థ్యాంక్ యూ. ఇంత పని అయ్యట్లేదు, నువ్వు వెళ్ళు. ఇంకెవరన్నా అడుగు. అంటే తను వెళ్ళవయ్యా. అక్కర్లేదయ్యా, పోనీ పోనీ. అనవసరంగా టైం వేస్ట్. నన్ను ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు. నీ ఇష్టానికి నువ్వెక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా? హలో హలో హలో, ఒక్క నిమిషం. మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళకి పూజ చేయడానికి పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది, కొని పెట్టమని. బిల్ లోపల ఉంది. థ్యాంక్స్. ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం. ఏమైంది? మా ఆయన కోపం అందట్లేదు, చాలా భయంగా ఉండాలి సార్. పిల్లలు తీసుకురా. మా ఆయన అట్టగానే కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది? ఐసీయూకి తీసుకెళ్ళండి. రహీం తీసుకెళ్ళండి. నర్స్, సఫికేషన్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆక్సిజన్ పెట్టండి. డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్. డెరిఫ్లిన్ 1cc లోడ్ చేయండి. బాబు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? ఐమ్ డాక్టర్ సత్య. ఇప్పుడే జాయిన్ అవడానికి వచ్చాను. డీని కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్. ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు? అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా. కరెక్ట్ గానే చేశారు. కమ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో కర్నూల్, నేను మీ విజిల్ మహాలక్ష్మిని. ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి, చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను. ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం 4 చోట్లాగాను, 4 కొట్లు తిరిగాను, అంతే. ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి. ఈ ట్విట్టర్, ఫేస్బుక్ ఓసిదీని దుంపదేగా నిన్న జరిగింది. ఇందులోనే రేడియో కమ్మేసింది. సరైన పోకిరి పిల్ల ఉందమ్మా, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప. అయ్యా, ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది? అయ్యా, ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అయ్యా, మీరే సార్ మీరు కాపాడాలి కంగారు సార్. పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా, డోంట్ వరీ. ట్రీట్మెంట్ చేస్తాను చూడండి. సిస్టర్, ఆ ట్యూబ్ పట్టరా. అది కాదు, పెద్దది పైన పెద్దదని చూడు. అది పర్లేదు. ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్తో ఎలా తీస్తానో చూడండి. ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి. ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్? యూట్యూబ్. ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నిజం డాక్టర్వా, నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా, ఒక్కగానొక్క కూతురు అయ్యా, పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. విషం తాగా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అక్కడే చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను, అంతే. ఓయ్, పెళ్ళంటే ఇష్టం లేదా, లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా.
వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. ఏ వద్దు. ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్. ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి చచ్చిపోయిందా? ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికా? సార్ మీరు దేవుడు సార్. డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా. అందుకని నేను చూస్తారు ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతుళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు. చూడు ఎలా అరుచుకుంటున్నారు అసలు. ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. దీనికోసం ఎంత కష్టపడ్డానో. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఆగండి ఆగండి, ఏమైంది? మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ, ఈయన అక్కడ. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ డ్రామానా? సార్ నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి సరే సరే తీసుకెళ్ళి ఫాస్ట్. సార్ ప్లీజ్, నాకున్నది ఒకే ఒక నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక్క నానే, నేను చూసుకుంటాను. ఓకేనా? ట్యూబ్ పెట్టండి. చూస్తారు స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలన్న కోరిక అనుకున్నదా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు, ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోద్దు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు మీకేం కాలేదు. అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుందా? ఒప్పుకుంది. నిజమా? మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ ఎవరు? చేసుకోబోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాల. పెళ్ళి నాకు కాదు, ఆయనకి. ఐ లవ్ యూ మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. Hey, what's happening there? ఏంటక్కడ? ఏ పారిపోతున్నావా? तेरे मेरे बीच में कैसा ये बंधन अनजाना. ఏంటో నువ్వు చెప్పేది? పెళ్ళి ఆయనకా? ఈ మ్యాటర్ తెలియక ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా. ఆంటీ ఏంటి విజులు? మీ నాన్నకి పెళ్ళంట కదా? మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదంతా FM లో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా. చెప్పరా. థ్యాంక్స్ మా. ఎందుకురా? నన్ను డాక్టర్ చేసినందుకు. అది మీ నాన్న కల, ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను.
నేను మళ్ళీ చేస్తాను. వెళ్ళిపో. అబే ఓ కోనేతో ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో? సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకే కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా. సార్ అది యాక్సిడెంట్ సార్. సత్య ప్లీజ్ సత్య నా మాట విను. సత్య చెప్పేది విను. సత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసే. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కలు నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. ఏంట్లైందిరా నిన్ను చూసి? ఎట్లుండవు గురు? గురు ఏమైనది మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉన్నాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు, మిల్లు, పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కుమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడాన్ని ఎదిరించి అడిగే దమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా, ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అనా రేయ్ బండి మీద చేదీరా, చూడవరా చూడు. ఎవరు అది? మా నాయన చేసినప్పటికి వడ్డీ కింద మా ఇల్లు, ఈ మిల్లు అని తీసుకునేనంట. తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలనా? చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు. కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండ్రా. గురు రే, ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా. ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. వాడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం, లేకపోతే మనల్ని చంపేదాకా ఆడు వదిలిపెట్టాడు రా. కొమరప్ప వచ్చేసాడంట. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడిని తీసుకొని దొడ్డిదని వెళ్ళిపో. లే తలుపు తెరు మామా. రే ఏమన్నావు? తలుపు తెరు. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరు. గురు తప్పైపోయినది, నన్ను మన్నించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన, ఇవన్నీ నీయే. వదిలేయప్ప. నా సొత్తంతా నాకు తిరిగి రావాలా?
ఇదిగో ఇవన్నీ తీసుకో. నా కొడుకు నిడిచి పెట్టుకోరు. ఏంట్రా కొడుకు నిడిచిపెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరోలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకుని బీరోలో పెట్టమని చెప్తున్నా కదా. అట్నే ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాల్ని బీరోలో పెట్టి పిల్లోని అడిగి చేసేయి. సరే. వస్తారయ్యా, మీ జోలికి అసలు రాదు. బండి వదిలేసిల్లు. నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కొమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. మామా లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా, నా దాయాది. నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను చంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చేస్తే నువ్వు బతుకుతావు. నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా. ఇప్పటి వరకు గురువు ఎంతమందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. అబ్బే, ఈ కత్తికి పొదునాడుండదే. పోడు దిగతాదేవో చూస్తా. పాపమాడు మోగోడు సార్. అయితే కడుతో పోయా చూడవరా, బనేన్ 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 తోడు. సార్ పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ ఓ, ఎవరు నువ్వు? సార్ నేను డాక్టర్ సత్య, మొన్న జీహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు సార్. చావు బతుకులో ఉన్నాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మని బెదిరించారు, మా చెల్లిని ఎత్తుకుపోయారని కేసు వాపస్ తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటారుగా? రైట్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగా తిరిగేసినట్టు రాయకు, అర్థమయ్యేటట్టు రాయి. చదవండి సార్, మీకే అర్థమవుతాయి. వచ్చేస్తారు. ఎంతమందిని చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? త్వరగా చూసుకోండి, ఏదన్నా కూడా. సరేనా, మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురువుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకుని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకుని ఎట్ట తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసిన ముక్క ఏంట్రా? ఏరా, అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. అక్కడ ట్రైన్ ఎక్కవో లేదో, బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికి 4 బీర్లు వేసేసి ఉంటాడు.
నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. హాయ్ హలో నమస్తే. అబ్బా ఏంట్రా ఈ పిల్ల రౌడీ లాగా విజిలేస్తుంది. రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ గా ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో ఏంట్రా ఇది? పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను, కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహంతా చెమట్లు పట్టే? రే నడిపించి తీసుకొచ్చినట్టుంది, కార్లోనే తీసుకొచ్చావుగా. అమ్మా ఏం కాలేదు. అదే కదే బాగున్నాను. రే సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో? ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా. సరే అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నేను చూస్తూ వదిలేమంటారా? రే డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను, పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మూసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్. ఈడు చెప్పాడు, ఆడి చెప్పాడు, వదలొద్దన్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి ఆడికి. టైం వేస్ట్ చేయడానికి వస్తాను. రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలకు విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు రాబోతుంది గుర్రన్న గిట్ట. చూడండి, సింహంలా ఉంది. గుర్రన్నలాగా నిలబడుద్ది, గుర్రన్నలాగా నిలబడుద్ది. దాని కొమ్మలో గుర్రన్న పొదులున్నది, దాని కోపంలో గుర్రన్న రోషం ఉన్నది. దానికన్నీ గురువు పోలికలేనంట. వాడికి పుట్టిందే ఏంటి? మెడిసిన్ చాలా బాగుంది కదా. దూరం నుంచి వేడుక చూస్తే ఎలా? బరిలోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా.
బరిలో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బానే మేనేజ్ చేస్తున్నావు. గెలిచింది. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైన 2 బటన్లు విప్పేసి, జుట్టు కొంచెం చెరిపేసి, వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. ఎత్తు వెళ్ళి చాలాసేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలుకి ఎత్త నుంచి కాపాడు ఒంగోలుకి ఎత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను. ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేవ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా. బయటకు వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్ కా? ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు? నువ్వు మందేటి ఆ రోజు హాస్పిటల్లో చూసానుగా, మందేస్తా. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. నీ బ్యాక్ ఏమైంది? నువ్వు కాఫీ షాప్కి, నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంట పడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంట పడుతున్నాడు. చూసావా? ఓ గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ వెళ్ళొచ్చుగా. ఏమా ఎలా ఉన్నాయి? బాగున్నాను సార్. నో ప్రాబ్లం. ఓ 2 డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమైంది? ఏమో డాక్టర్, ఏం అర్థం అవడం లేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాపం చేసుకోండి. వెన్న డ్రిప్ తీసేయండి. ఎన్డబ్ల్యూ కంపెనీ డ్రిప్స్ ఎవరికి ఇంజెక్ట్ చేయొద్దు. అన్ని హాస్పిటల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. నా కొడుకుని చూడండి అయ్యా, ఏమైనా అర్థం కాలే. సెలైన్ పెట్టాను. ఈ లైన్ సార్. ఇయర్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. డాక్టర్స్, అక్కడ బెడ్స్ చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మందులన్నీ? సత్య ఉండు సార్, ఒకసారి చూడండి. సార్, ఇదంతా ఈ మందు వల్లే. ఓకే. చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సార్, as per మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్, కానీ అందులో 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఈ ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల 2 పిల్లలు చనిపోయారు. ఇంకో 3 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అయ్యా చూడండి అయ్యా. ఇప్పుడే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగ వదిలేద్దామా సార్? 3 పిల్లలు చనిపోయారు, చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్దాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, ఇంతకు మించి మేమేం చేయలేం, వెరీ హెల్ప్లెస్ అని చెప్దామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే స్కోప్లు కోట్లేదు. కామ్ డౌన్ సత్య, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. సార్, నన్ను కంట్రోల్ చేయకండి. వాళ్ళంతా తీసుకు వదిలిపెట్టను. యమన్ గాడిని ఈ ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని, అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి.
కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో 2 మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తాం. అమాయకులైన ఎందరో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా మాఫియాని అంతమొందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడొక మొక్క నాటాలా. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినది. ఓడి పేరేంది? సత్య. ఊరిని నేను చూడాలా? హలో హలో హీరో. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ఎఫ్ఎంలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా? అవసరం అదే. హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి బురుష్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్ గా వచ్చి చెప్తాను. ఎప్పుడు నా మనుషులనే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా వినపడతా ఉండదు. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావురా? డాక్టర్, నిన్ను నువ్వే కాపాడలేకపోతుండావు, ఇంకా ఊరినే కాపాడతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురువురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలీదని ఊరికి నేను చెప్పినారు. నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండావు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా? నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే? మంచి నీళ్ళు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూలు గురు అన్న పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళుండరేమో. అన్న గురించిరా? మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్లొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి ఇచ్చి గౌరవించబోతుందన్న ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా,
ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు, కోర్టులో కేసులో ఉంటే చాలు ఏ కుర్చీలైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినిదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసరవిల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు, సెటిల్మెంట్లు, కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కల్ని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మనం మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మనం నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరండి మామా. ఏ డాక్టరా, మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే? ఏమన్నా మర్చిపోయినావా? ఈడే నుండి పారిపోయి దాక్కున్నాడు. ఈడనకు నువ్వు దాక్కున్నా. ఈయన్ని బాగా సెదగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈడే కాపాడుకోలేడు, ఇంకా నిన్నేం కాపాడతాడు? పోయిద్దాం తీసురా. సత్యాను నేను. ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూలు. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు. హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు నా లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐపీఎస్. గురు, ఆ డాక్టర్ గడు మళ్ళీ వచ్చాడు. మనం లోపలేసాడు. డాక్టర్ లోపలేంద్రా? వాడు ఇప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఆడనే ఉండో. ఏడికెందుకు వచ్చినావు? ఏం పని నీకో? మా వాళ్ళు ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు. దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా. నేను సత్యాంత వరకు నీకు సీటు తక్కనివ్వను. రాజకీయాలకు పోతున్నాం కదా, ఎన్ను పుడి పుడిచేది నేర్చుకుంటా. గురు, ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీస్ అని. ఏంటది ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా? అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే, ఆడే ఆ డాక్టర్ గాడు. ఆడిప్పుడు పోలీసే మనూరికి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలేప్ప. ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది? కొత్తగా ఉంది. ఆట బానే ఉంది, ఆడేద్దాం. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి. పక్కా సార్ ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతులేస్తున్నారు. ఎవరు వాళ్ళు బయటకు వదిలింది? ఒక్క రోజు కూడా కాలేదు. ఒక్కరోజా? అరపూట కూడా కాలేదు సార్. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్. వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని. వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. మాత్రం తెలియదా ఏంటి మీకు? డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటది. లాఠీ పట్రా సార్. రే ఆగో సార్, గురువు మనుషుల గురించి మీకు తెలియదు. వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం. చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు. ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి, గురు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్ ప్లీజ్, మీ గురించి చెప్తున్నాను సార్. వాటితో పెట్టుకుంటే మీకే నష్టం. అయ్యో అయ్యో నాయనో, నన్ను కొడుతున్నారండి సార్. సార్ అయ్యో, నన్ను ఎందుకు కొడుతున్నారండి? నువ్వు కూడా గురువు మనిషివే కదరా.
శ్రీనివాసన్ సార్ ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి. వాటిలో ఒక్క పావురాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు. అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. ఎస్పీ గారు. సార్ 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 చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకీ ఉంటే షూట్ చేస్తావా? పోలీసోడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించింది హీరోయిజం ఎస్పీ గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు. గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద 3 సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు? నీలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూర్ ఆల్రెడీ సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు, బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీదైనా యాక్షన్ తీసుకొచ్చిన ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్, సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి. అది రౌడీ అయినా సరే, పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్, బండి తీయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యాన్ని మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చినవేను. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, we need to stop the show right now. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, we have to get going. They are waiting. We need to understand. అది ఎఫ్ఎంలో ఇప్పటి వరకు సినిమా పాటలు విని ఉంటారు, క్రికెట్ స్కోర్ విని ఉంటారు. కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నా కోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. I've just taken charge as the Deputy Superintendent of Police. కర్నూల్. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మనోళ్ళకి ఎవరికైనా తోకలుండాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు సార్? ఎవరికంత దమ్ముందప్పా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేను సార్. మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేయచ్చు సార్.
సారు నేను కంప్లైంట్ ఇయ్యాలా, ఎవరికి ఇయ్యాలా? కంప్లైంటా? ఏయ్ రా. ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. చెప్పు, ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు. కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే. ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సార్. బేసిక్ గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినక ముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటి మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా. అరికాళ్ళలో ఆనెలుంటాయి సార్. ఒకవైపు లాగుతా ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. ఇక్కడ డాక్టర్ గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురు పెట్టిందే చట్టం. గురు అంటే పౌరుషం, గురు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యా దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా. రా ఈడ కాల్చు. నన్ను ఈడ కాల్చు. ఈడ కాల్చు. ఇక్కడ నవ్వు వస్తుంది కదా, పర్లేదు, నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసేలేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాల్ని చూసి పోలీసులు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుతున్నట్టు నీలాంటి వాళ్ళు ఎవడ పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. రేయ్, ఎవర్రా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి టీ ఇస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపించదు కూడా. నేను మాట్లాడగలను సార్. మీరు రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్. చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. నిన్న సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. పదా నాయన, వాళ్ళు లేననుకుని తమ్ముడిని తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన. ఓడికి ఇంకో కొడుకున్నాడు నిన్నే. ఆడు మూగొడుకురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగోడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే మోగొడవి కదరా, ఈ ఊరంతా మోగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా. రేడియోలో మాట్లాడినాడు, అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. నీ కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికెందుకు అంత పొగుడుతున్నారు?
మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మగబిడ్డ పుట్టినట్టుండాలి. అక్కడే ఆగు. మా సారీ మా. బయటే ఉండు, లోపలికి రాకు. సడన్ గా ఒక ఇంపార్టెంట్ వర్క్ మా. రౌడీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అందుకే రైల్వే స్టేషన్ కి రాలేకపోయా. ఇంట్లోకి రావద్దన్నానా? ఆగు, అక్కడే ఆగు. వెనక్కి వెళ్ళు. ఏంటమ్మా ఇదంతా? ఊరంతా నా కొడుకు గురించే మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను. గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదులుతా. ఆర్యూలోకి ఎవరైనా ఎంటర్ అయితే శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను, అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలా? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలే వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి. వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకేమీ లేకుండా చేసావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి ఇచ్చాను. ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుక్కళ్ళు వెనకాల కూడా ఉంటాయి. నా కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోవిలు కూస్తున్నా. అంతెందుకు, ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్నెలా మర్చిపోతాను? నిజమా? ఒట్టు? అవును. ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను. ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీం సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఒక గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్కా వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. నమస్తేనా, మీరే కదా ఇక్కడ? బాగుంటావా? బాగున్నా అన్న. పంచుడు కిలో ఆలుగడ్డ. నమస్తే మా. ఇవి కూడా వేసేదమ్మా. నా పేరు గురు. పిల్లోడికి కొంచెం బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు. ఆ రోజు వాడి పానం పోవాల్సిందే, జస్ట్ మిస్. ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా.
నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాళ్ళ నాన్న ఆశపడ్డారు. వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్య అని పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు. అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్ దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు. తప్పుకోవయ్యా. ఇదంతా ఈరవణిత కేటగిరీ. సినిమాలో విజయశాంతి ఉండలా అట్టని టైపు. బిడ్డ సవ్ కల్లారా చూడాలి కదా, పాపం బతకని. వేస్ట్ ఫ్యాక్స్ పేపర్ బొక్క. అబే ఓ కోనేతో ఎవడో ఒకడు మేత వేయకుండా ఇక్కడ ఇన్ని పావురాలుండవు. దేవరాజ్ సార్, సెల్ ఫోన్స్ వల్ల మన పనిని తీసేందో చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్ కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయి అని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే. సార్ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళి ఫోర్స్ తీసుకొస్తాను. ఇవాళ నువ్వే ఫోర్స్. యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంతా కలిపి ఈరోజు చేద్దు కానీ. ఏంటి నేను ఫోర్సా? సార్ ఏంటి సార్, ఆపండి సార్, కనపడిపోతాం. కనపడాలనే కనపడ్డా. దేవరాజ్ సార్, పాన్ ఇండియా సినిమా చూసుంటావు. పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్ ఇన్ఫార్మ్ చేయండి. ఎవరి స్టేట్ గార్డెన్ ప్యాక్ చేసి పంపండి. ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? కొంచెం నవ్వన్నా అన్న అన్న కొంచెం కొంచెం నవ్వన్నా నవ్వన్నా. ఆ సత్యగాడు మన ఫారెస్ట్ బంగ్లా మీద రైడ్ చేసి మన వాళ్ళందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చెయ్యాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినానో అప్పుడే నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రిపై బెడ్ వేసుకుని పడుకో. ఆడ ఉన్నన్ని దినాలు రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక. మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు. రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్ కి వస్తున్నారు, మీరు సైలెంట్ గా ఉండండి. అలాగే. అంత రెడీగా ఉందా? బ్లడ్ రిలేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్ అనస్థీషియా ఇవ్వండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక. డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్ గానే కనపడతారా? చేయండి. ఓకే సార్. ఏంట్రా చూస్తున్నావు? నిన్న ఇలా పరిగెత్తిచ్చింది నీ హార్ట్ బీట్ పల్స్ రేటు చెక్ చేయడానికి. ఈ రేంజ్ లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్ గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీస్ దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి. వాడు మన్నర్ని రవిని లోపలేసి ఉండొచ్చు, నేను గురురా. నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడి తల్లోనూ మనసులోనూ ఉంటుంది.
స్కూల్లో చిన్నపిల్లలు గొడవ పెట్టుకుని టీచర్ కంప్లైంట్ చేసినట్టు వెళ్ళి మా అమ్మకి కంప్లైంట్ చేసావంట. అదే నేను కంప్లైంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను చెప్పానుగా, మన స్టేషన్కి వచ్చి చెప్పానుగా, చిన్న పిల్లాడిలాగా. ఒక మెయిన్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు షుగరు బీపీలు అన్ని కంట్రోల్లో పెట్టాలి. షుగర్ మన్నరు, బీపీ రవి 2 కంట్రోల్లో పెట్టా. నెక్స్ట్ నువ్వే. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మరుక్షణం నుంచి నీకు నిద్ర పడుతున్నట్లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కింద నల్లగా ఉంది. పర్లా, ఓ స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా, అంతా సెట్ అయిపోద్ది. ఏ చిక్ క్లూనాఫిట్. ఇది మామూలుగా మెడికల్ స్టోర్లో అడిగితే ఎవరో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. ఇది వేసుకుని శుభ్రంగా పడుకోమని చెప్పు. తర్వాత అలాగో పడుకోలేడు. రేయ్, నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది? మీ అందరికీ రేడియో స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ న్యూస్. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని చూసారా ఎప్పుడైనా? తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు బాస్. ఒంగోలు గిత్త, హర్యానా ఎద్దు. బట్ నేను ఎద్దుల గురించి మాట్లాడట్లేదు. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసుంటారు, పోకిరిలో మహేష్ బాబు గారిని చూసుంటారు, టెంపర్ లో ఎన్టీఆర్ గారిని చూసుంటారు, యముడులో సూర్య గారిని చూసుంటారు. అలాంటి ఒక సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్ మన కర్నూలుకి వచ్చాడు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఆయన కోసం ఒక పెద్ద విజిల్ వేయొచ్చు, ఒక పాట కూడా వేయొచ్చు. 2 వేద్దామా? నేనే మంటకి నీళ్ళు తాగుతా అంటే ఊర్లో ఇది మిరపకాయ పెడతాంది. రవి, మేము చార్జ్ షీట్ రెడీ అయిందా? 2 కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. లూపోల్స్ లేవుగా? రిపోర్ట్స్ 2 రోజుల్లో వస్తాయి. హలో, హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. అది సానా హాట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట. రారా సరసకు రారా, చేరా చెంతకు చేరా, లక 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 లక. బాగుండదా? మా వాళ్ళని 2 లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా కాదు, కుదరదని కోర్టుకు పోయినావో నీ FM లో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే. రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రేయ్, అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? ఆడేవాడు వస్తాడంట, మనందరినీ అమ్మా దేవరాజు ఫోన్ చేయి. అట్నే ఫోన్ తీయడం లే గురు. మీ మందిరే ఉండదు కదా? అవును, చూడండి. అమ్మాయి బండిలోనే ఉంది కదా? మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబోద్దు, తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. ఏడు హడావుడేం లేదు. 4 టీ లోపల పోయినాయి అంతే. అట్నా? సరే గురు,
స్టేషన్లో టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎవరున్నాడు? స్కూల్కు పోయిండాడు. కూడా ఎవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్స్ఎం చెప్పు. హలో రేయ్, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేడా ఏంటి అన్న స్కూల్ కాడా బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ లేదేం లేదు, లోపలికి పోయి చూడరా. సరే అన్న అట్నే ఏ అవసరం చెప్పాలా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. స్వర్ణాడా? స్వర్ణాడా? గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి బాబు ముందే. గురు నామదేశ్య సహకుడు. ఏమైనది? తీయడంలే. రే గోపిక సుందరికి ఎవడో ఫోన్ చేయరా, చేయండి. ఎవరు ఎత్తట్లేదు గురు. హలో ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్? హలో ఏంద్రా ఫోన్ ఎత్తున్నా? యాడున్నారు? యారున్నావు? ఎత్తడా ఎంతసేపు? నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు, ప్రసాదం లేదు, ముందు నీరా. ఆడేం ప్రాబ్లం లేదు కదా? అంతే సేఫే కదా? సేఫే అండి. డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట. నేను షాపింగ్ కు పోయేస్తా. టైం లేదు, బొచ్చు లేదు. ఏడు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలన్నా? తొందరగా రావే. మాట్లాడుకున్నారా? ఏందలుడు, పిల్లని ఎత్తుకొచ్చింది మానవ్, నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? టెన్షన్ పడాల్సింది ఆవిడ కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాన్ని ఇడిసేమని చెప్పు. గురు ఇడిసేమని చెప్పు. అన్నా ఆ పిల్లలు ఇచ్చేసి వచ్చేయండి. సరేనా 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 వదిలేస్తాం, వచ్చేస్తున్నాం. అరే బండి తిప్పురా, తిప్పువే, తిప్పు, తిప్పుతా ఉండా. గురు భయపడుతున్నావా? ఎఫ్ఎం స్టేషన్ ముందు. ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్లారు. నువ్వు అక్కడే ఉన్నా, వస్తున్నా. నీకేం కాలేదుగా? సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా? చిత్తకొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏయ్, నువ్వు ఎండ్ కార్డ్ లో వచ్చే పోలీస్వా? ఏం చేయలేదంటున్నావు, ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్, డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలని ఉంది. ఏంటది?
మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదువు వచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నేను కొట్టి ఏలాడితే నువ్వు కాపాడు పంపిస్తావా? వాడాడా? వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడితో ఆపేయి, నీకే మంచిది. బయటికి రా. ఎట్ట చచ్చినాడు? రాసై పోస్ట్ మార్టం. హలో సార్, నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనిప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. ఏరా పోలీస్, సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తవ్వితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తవ్వితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను అలా చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం దిగినా ఈ ఊళ్ళో పోలీస్ కుక్క ఏడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెత్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా, అది గురు. రేపు నామినేషన్ చేయడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రన్నావు, ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. ఊరే తగలబడిపోతే ఎవరు తగల పెడతాడో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏంది? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కని తొక్కి పారేస్తా. ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఏమన్నా జోకేస్తే తోలు తీస్తా. నా కొడకలారా, పోలీసులు అంటే ఎలా కోలంగా ఉందా? ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి.
రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తోటకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్ గా ఉంది, ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. పూలబజార్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడంతా క్లియర్ గా ఉన్నది సార్. ఓవర్. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మాట్లాడుతూ ఉండా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్, అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓవర్. కోట సెంటర్ నుంచి మాట్లాడుతుండా సార్, అంతా మన కంట్రోల్లో ఉంది. ఓవర్. యో పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బట్లుంది. ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావు నువ్వా? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తా ఉంటారు. ఇంతకుముందు తిరణాల్లో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బా వామ్మో. అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ. నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీడిని నిద్ర లేకుండా చేస్తాడు. చూసుకో, బాగా పద్ధతిగా ఉండాలా. 2 రోజులుగా చెవి వినిపించడం లేదప్పా, కానీ ఆడి షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులైనట్టుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపుల్ల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్ లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా, ఈ రోజు కోసమే ఎదురు చూసా. గురు అంటే భయం, గురు అంటే ధైర్యం, గురు అంటే అది, గురు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్! ఇప్పుడంతా ఒకేసారి రేయ్, నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. మొగుడు ఎట్టంటోడో తెలిసినా? 14 ఏళ్ల వయసులో తల నరికినోడు. అలాంటి మనిషిని ఒకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు. ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి. తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల. ఏంటమ్మా ఈ టైంలో నిద్రపోలేదా? ఎక్కడున్నావు నాన్న? నైట్ పెట్రోల్లో ఉన్నాను. ఏం లేదు నాన్న,
ఆ గురువుని అరెస్ట్ చేశావు కదా, టీవీలో న్యూస్ వస్తోంది. నాకు నిద్ర పట్టట్లేదు. అదేం లేదమ్మా, అంతా సేఫ్ గానే ఉంది. నువ్వు తినేసి పడుకో, నేను వస్తున్నా. రే, నీకు కొత్తగా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నాకేదోలా అనిపిస్తోంది. పక్కనేదైనా కొట్టుంటే ఒక్క గ్లాసు నీళ్లు తాగి వెళ్ళు. అమ్మా ఏంటిదంతా? చెప్తున్నాను కదా. సరే నువ్వు పడుకో. మహాలక్ష్మి థ్రోట్ బాగా డీప్గా కట్ అయింది, కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఓకల్గా డీప్గా కట్ అవడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. నేను ఇప్పుడు ఈయన్ని చంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని చంపం. ఈడి నాయన తల నరికి ఊరంతా భయం పెంచిన, అదే భయంతో పాటు నేను పెరిగినా. ఆ భయాన్ని చంపేసిండు. నన్ను చంపడానికి వచ్చినోడు కూడా నా సావుని చిన్న చూపి చూసిండు. భయం పోయినదా? గురు, మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం. ఆల్రెడీ మనోళ్ళని పంపినా వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు. వద్దు, ఓడి తల నుంచి మొలదానిక నేనే నరుకుతా. ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా, మళ్ళీ భయం రప్పిస్తా. ఎవడు ఓడిని ముట్టద్దు. నా కొడుకుని నేనే చంపుతా. సార్, వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. ప్లేస్ మార్చేద్దాం. మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? మీరందరూ పోలీసులేనా? వీడు తెల్ల కొట్టు తీసేసి కాకి చొక్కా వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు, ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి. వీడు పుట్టినప్పుడు ఏడవలేదు. వాళ్ళ నాన్న, డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు. నేను మాత్రం భయపడలేదు. నా కొడుకు ఏడవడానికి రాలేదు, ఏడ్చే వాళ్ల కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి. బయటకొచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు? వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు. వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే. ధైర్యం అనేది వెతుక్కుని వచ్చేవాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం. రేపు సూర్యుడు ఉదయించే లోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి. పో. చెప్పిండ్లా, ఇది నాకు ఓడికి మధ్య అదే సోట. ఈ ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడతాను. రారా,
అదే ప్లేస్. అప్పుడు నేను అక్కడ, నువ్వెక్కడ. ప్లేస్ మారిపోయిందిగా. దాహం వేస్తుందా? నీళ్లు నీళ్లు అడగాలనిపిస్తుంది. నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలందరా. కానీ నేను చదివచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు, ప్రాణం తీయొద్దు అని. ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలిపడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటాను రా. మా నాన్న బతుకుతారా? నేను ఉన్నానుగా. మా నాన్నని చంపేస్తారా? నేను ఉన్నానుగా.